హలో అండి. నిన్న వీడియో చేయలేదు నేను, ఎందుకంటే నిన్న అసలు మనమేమి పెద్ద ప్రాఫిట్ ఏం చేయలేదు. దానికంటే ముందు నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఇది. ఓకే, మన టెలిగ్రామ్ ఛానల్లో బేసిక్గా నిన్న వచ్చేసి 125 to 126 దగ్గర ఉన్నారండి ఫాలోవర్స్. ఓకే, నిన్నటిది కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి ఒకసారి నిన్న ఏం జరిగిందనేది చూద్దాము. ఓకే, ఆల్మోస్ట్ 2-3 డేస్ నుంచి మనకు ఏమవుతుందంటే మార్కెట్ ఎగ్జాక్ట్గా ఎల్లో జోన్లోనే మార్కెట్ స్టార్ట్ అవుతుంది. సో మనం ఆల్రెడీ మీకు ఏం చెప్తాం, ఎల్లో జోన్లో బీ కేర్ఫుల్ హియర్ అనే పెడతాం. ఎందుకు అంటే ఇది ట్రాప్ చేసే జోన్ కాబట్టి, చాలామందిని ట్రాప్ చేస్తూ ఉంటుంది ఈ జోన్. ఇప్పుడు బై జోన్కో సెల్ జోన్కో వస్తే మనము ఏదన్నా ప్లాన్ చేయొచ్చు. ఓకే, దాని తర్వాత ఇంకోటి ఏంటంటే మార్కెట్ ఏమీ నేను చెప్పినట్టు వినదండి. మార్కెట్లో అది ఎలా మూవ్ అవుతుందో అది మొత్తం బేస్ చేసుకొని మూవ్ అవుతుంది. బయర్స్ని, సెల్లర్స్ని, బిగ్ ప్లేయర్స్ని, స్మాల్ ప్లేయర్స్ని, ఓవరాల్ వాల్యూమ్ని బేస్ చేసుకొని మూవ్ అవుతుంది. అది నేను చెప్పాను కదా అని చెప్పి ఇదే మూమెంటమే జరగదు. సో మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసి మనము ప్రాఫిట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఒక 1 month నుంచి వీడియోలు చేస్తున్నా. 1 monthలో మనము ఆల్మోస్ట్ ప్రాఫిటబుల్ డేసే ఎక్కువ, లాస్ట్ డేస్ కూడా చాలా తక్కువ. ఓకే, నిన్న నేను ట్రేడ్ నేను తీసుకున్నాను. నిన్న నేను మీకు ఈరోజు పెట్టినట్టు ఇలా ఆప్షన్స్ పెట్టకూడదు అనేది మీరే సెలెక్ట్ చేసుకోవాలి ఆప్షన్స్ అనేది నా ఒపీనియన్. సో నేను ఆప్షన్స్ పెట్టలేదు. నిన్న కూడా నేను ఇక్కడ 72 పాయింట్స్ బుక్ చేసుకున్నా. ఈ మొమెంటం ఒక బిగ్ వాల్యూమ్ క్యాండిల్ వచ్చిన తర్వాత నేను ట్రేడ్ తీసుకొని ఇక్కడ రివర్స్ అయినాక ఇక్కడ ట్రేడ్ తీసుకొని ఆల్మోస్ట్ 72 పాయింట్స్ బుక్ చేసుకున్నా. ఓకే, చూడండి, ఎగ్జిట్ ఫ్రమ్ సిఈ అని కూడా పెట్టా. ఇక్కడ నుంచి చూద్దాం. ఫస్ట్ ఏ బిగ్ క్యాండిల్, ఈ క్యాండిల్ గురించే నేను చెప్పింది. ప్లీజ్ ఎల్లో జోన్లో సేఫ్ ట్రేడ్ చేయండి. బిగ్ వాల్యూమ్ క్యాండిల్ 5 minutes, బిగ్ వాల్యూమ్ క్యాండిల్. ఓకే, వచ్చింది. దీని తర్వాత నేను సిఈ వైపు ట్రేడ్ తీసుకున్నా. ఎగ్జిట్ ఫ్రమ్ ఎంతకి, 9:21కి. దాని తర్వాత ఎగ్జిట్ ఫ్రమ్ సిఈ అని పెట్టా. 75 members చూశారు. ఇది నేను లైవ్లో పెట్టినప్పుడు ఇంతమంది చూడకపోయి ఉండొచ్చు. ఓకే, డోంట్ వెయిట్, ఎగ్జిట్ అని పెట్టా. వీ కెన్ గెట్ ఏ నెక్స్ట్ ట్రేడ్. కొంతమంది లైక్ కొట్టారు. నాకు తెలిసి లైక్ కొట్టిన వాళ్ళల్లో మ్యాక్సిమం పీపుల్ ట్రేడ్ తీసుకుంటారు. నాట్ ఏ వాల్యూమ్ క్యాండిల్. ఎందుకు నాట్ ఏ వాల్యూమ్ క్యాండిల్ అంటే ఇక్కడ ఇంత బిగ్ మూమెంటం వచ్చిన తర్వాత రివర్స్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను ఇవన్నీ పెట్టాను. వెయిట్ ఫర్ వాల్యూమ్ క్యాండిల్ అని పెట్టా. ఎంతకి, 10:10కి. మనం ఎగ్జిట్ ఎంతకయ్యాము, 10:03కి. 10:10కే పెట్టా. నాట్ ఏ వాల్యూమ్ క్యాండిల్, వెయిట్ ఫర్ ఏ వాల్యూమ్ క్యాండిల్. ఇఫ్ హయ్యర్ లైన్ ఆఫ్ ద రెడ్ జోన్ అంటే ఈ రెడ్ జోన్ హయ్యర్ జోన్ బ్రేక్ అయితే మనము ఒక రెడ్ వాల్యూమ్ క్యాండిల్ కోసం వెయిట్ చేసి, మనకు మీరు ఈ కంప్లీట్ రెగ్యులర్స్లో ఎట్లా ట్రేడ్ చేయాలనే దాని గురించి ఒక వీడియో ఉంది, ప్లేలిస్ట్ కూడా యాడ్ చేసి పెట్టాను. మన స్ట్రాటజీస్ అన్నీ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ అవి చూడండి. ఓకే, దాని తర్వాత ఏమి ఇచ్చాను నిన్న, ఈ కింద లైన్ బ్రేక్ అయితే పీ వైపు ట్రేడ్ తీసుకుందాం ఒక వాల్యూమ్ క్యాండిల్తో అనేది ఇక్కడ మెన్షన్ చేశాను. మీరు గ్రూప్లో ఉంటే ఇవన్నీ చూడొచ్చు. రెడ్ జోన్ బ్రేక్ అయింది, వెయిట్ ఫర్ రెడ్ వాల్యూమ్ క్యాండిల్. ఆ క్యాండిల్ హై మార్క్ చేసుకొని సిఈ బై చేయాలి. ఓకే, ఇది చెప్పాను. ఇక్కడ బ్రేక్ అయింది బట్ బ్రేక్ అయిన తర్వాత సి ఎంటర్ అయ్యామనుకుంటా. వెయిట్ ఫర్ రెడ్ వాల్యూమ్ క్యాండిల్, నాట్ గ్రీన్. ఇక్కడ మెన్షన్ చేశాను. బ్రేక్ అయింది కాబట్టి రెడ్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి, గ్రీన్ క్యాండిల్ కాదు అని చెప్పాను. ఓకే, రెడీ టు బై సిఈ విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్. ఇది నేను కంపల్సరీ మెన్షన్ చేసేది. ఇది మీరు వినకపోతే నేనేం చేయను. స్టాప్ లాస్ మస్ట్ అండ్ వెయిట్. ఇక్కడ ఇది ఒక వాల్యూమ్ క్యాండిల్ కింద కన్సిడర్ చేసి దీని హైలో మనము ట్రేడ్ తీసుకున్నాం నిన్న. ఎంతకండి ఇది నేను చెప్పింది, 11:13కి.
11:54కి స్టాప్ లాస్ హిట్ అని చెప్పేసా. ఎందుకు స్టాప్ లాస్ హిట్ అనేది 50 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్ అయింది, వెయిట్ ఫర్ అదర్ ట్రేడ్ అని పెట్టా. నేను దాని తర్వాత కూడా మార్కెట్ని నిన్న వాచ్ చేస్తూనే ఉన్నా. ఏదన్నా నిజంగా ట్రేడ్ వస్తే ఇద్దామనే వెయిట్ చేస్తూ ఉన్నా. బట్ అక్కడ ఏమైంది అంటే ఈ రెడ్ జోన్లోనే అప్ అండ్ డౌన్స్ మార్కెట్ మూవ్ అవుతూ ఉంది. దానివల్ల నేను ట్రేడ్ ఇవ్వలేదు. స్టిల్ మనమేమి గొప్ప ప్రాఫిట్ చేయకపోయినా కానీ పెద్ద లాస్లో అయితే లేము. ఒకవేళ ఫస్ట్ ట్రేడ్ తీసుకొని సెకండ్ ట్రేడ్ తీసుకోపోతే వాళ్ళకి 50 పాయింట్స్ లాస్. ఫస్ట్ ట్రేడ్ సెకండ్ ట్రేడ్ రెండు తీసుకుంటే వాళ్ళకి పెద్ద లాస్ ఏం లేదు, జస్ట్ ఒక 10-15 పాయింట్స్ ప్రాఫిట్లో ఉంటారు. సెకండ్ ట్రేడ్ మాత్రమే తీసుకున్న వాళ్ళు ఫస్ట్ ట్రేడ్ మాత్రమే తీసుకున్న వాళ్ళు ప్రాఫిట్లో ఉంటారు. అవునా? ఈరోజుకి వద్దాం. రిజెక్షన్ ఆర్ వాల్యూమ్, వెయిట్ ఫర్ ఫస్ట్ 5 minutes క్యాండిల్. చాలామంది ఏం చేస్తున్నారంటే ఫస్ట్ క్యాండిల్లోనే డిసైడ్ అయిపోతున్నారు. ఈ ఫస్ట్ క్యాండిల్ని నిజంగా మార్కెట్ ఓపెన్ అయినప్పుడు మీకు గుర్తుంటే ఈ క్యాండిల్ అనేది ఎలా మూవ్ అవుతుంది అంటే ఇలా రిజెక్ట్ అవుతుంది, మళ్ళీ ఇలా మూవ్ అవుతుంది. అందుకే ఈ మెసేజ్ పెట్టా. ఓకే, ఐ బాట్ సి ఎంతకి 9:20కి ఇది పెట్టా. వాల్యూమ్ రెడ్ ఫార్మ్డ్, ఇదిగోండి ఇది వాల్యూమ్ క్యాండిలే, ఫార్మ్ అయింది అని పెట్టాను. ఇక్కడ చూడండి, ఐ బాట్ 9:22కి. ఎందుకు 9:22కి అంటే ఈ ఫస్ట్ క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత ఇది ఎప్పుడైతే ఈ లోవర్ ఎల్లో జోన్ని బ్రేక్ చేసిందో ఇక్కడ నేను ట్రేడ్ తీసేసుకున్నా. ఏంటి, ఇంత వాల్యూమ్ క్యాండిల్ ఫామ్ అయింది, అందులో ఈ లెవెల్ని బ్రేక్ చేసింది, సో ఫర్దర్గా డౌన్ వస్తుంది అనేసి తీసేసుకున్నా. ఇక్కడే ట్రేడ్ తీసుకున్నా. ట్రేడ్ తీసుకున్నానో లేదో ఇదిగోండి, ట్రేడ్ తీసుకొని స్క్రీన్ షాట్ పెట్టా. బేసిక్గా పెట్టకూడదు అనుకున్నా. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చాలామంది గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యారండి. నేనేమంటున్నానంటే మీరు కొత్త అయితే పర్లేదు, పాత వాళ్ళు అయితే ఇన్ని రోజుల నుంచి ప్రాఫిట్ వస్తూనే ఉంది కదా, ఒక 2 రోజులు ప్రాఫిట్ సరిగా రాలేదనేసి స్ట్రాటజీ తప్పు అన్నిట్లాంటిదే అనుకుంటే దానికి నేనేం చేయలేను. నేను అందువల్లనే చూసి వీడియోలు చేస్తాను. అనాలిసిస్ అయితే చేస్తాను కానీ స్ట్రాటజీ చెప్పాలంటే చాలా ఆలోచిస్తాను. ఎందుకంటే మీకు స్ట్రాటజీ అర్థం కాకనో లేదంటే అన్ని స్ట్రాటజీల లాగానే దీన్ని క్యాలిక్యులేషన్ చేయడం వల్ల ఇబ్బంది పడతారు. ఓకే, ఈ ట్రేడ్ ఇచ్చిన తర్వాత స్టాప్ లాస్ పెట్టి వెయిట్ చేయండి. ఎంతకి 9:38కి చెప్పా. ఓకే, ఇక్కడ మళ్ళీ అలర్ట్ కింద పెట్టా. -29 దగ్గర ఉన్నప్పుడు అలర్ట్ కింద పెట్టా. ఏమని పెట్టా, ఇలా ఉంది, జాగ్రత్తగా స్టాప్ లాస్ పెట్టుకొని. ఇక్కడ ఎప్పుడైతే ఎల్లోని టచ్ చేసిందో స్టాప్ లాస్ హిట్ అని ఎగ్జిట్ అయ్యని ఇక్కడ కూడా మనకు స్టాప్ లాస్ హిట్ అయింది. ఆ స్క్రీన్ షాట్ కూడా పెట్టా. 50 పాయింట్స్ నెగిటివ్. 2 to 3 days నుంచి ఎల్లో జోన్లో ట్రాప్ చేస్తుంది. ఇక్కడ చేస్తున్నాడు అని పడింది, చేస్తుంది అని కింద పెట్టా. ఓకే, మళ్ళీ చూడండి, ట్రాప్ అని ఎందుకంటారంటే మనం ఈ జోన్ బ్రేక్ అవ్వగానే ఎంటర్ అయ్యాం, మళ్ళీ రివర్స్ అయ్యి ఎల్లో జోన్ని బ్రేక్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయింది. చూడండి, మనది స్టాప్ లాస్ హిట్ అయింది ఆప్షన్లో, మళ్ళీ రివర్స్ అయ్యి పైకి వెళ్తుంది. ఓకే, ప్లేయింగ్ ట్రేడర్స్తో మార్కెట్ ఆడుతుంది. వెయిట్ చేయండి, ఐ విల్ అప్డేట్ ఇఫ్ ఎనీ ట్రేడ్ హ్యాపన్స్. అంటే వెయిట్ చేయండి, తొందరపడొద్దు అని. చూడండి, ఇక్కడ మనం ఎంటర్ అయ్యాము, రివర్స్ అయ్యి స్టాప్ లాస్ హిట్ అయింది, మళ్ళీ మార్కెట్ కిందికి వచ్చింది. చూడండి, స్టాప్ లాస్ హిట్ అయ్యి ఆప్షన్ చార్ట్లో కూడా మళ్ళీ వచ్చింది. ఇక్కడ చూడండి, మళ్ళీ మార్కెట్ ఆల్మోస్ట్ మన ఎంట్రీ పాయింట్ దగ్గరకు వచ్చేసింది. ఓకే, కానీ నేనేమని పెట్టా ఇక్కడ మెసేజ్, డోంట్ ఎంటర్ అగైన్, ఇట్ మే ట్రాప్ అగైన్ అని కూడా పెట్టా. చూడండి, ఎందుకు పెట్టాను, మార్కెట్ ఇలా కిందికి వచ్చినట్లు వచ్చి మళ్ళీ రివర్స్ అవుతుంది, ట్రాపింగే ఇది. ఓకే, మళ్ళీ చూడండి, ఇక్కడ మళ్ళీ ట్రాప్ అయ్యి కిందికి వస్తుంది. ఇవన్నీ స్క్రీన్ షాట్స్ ఎందుకు పెడుతున్నానంటే మార్కెట్ నేను ఎలా అబ్జర్వ్ చేస్తున్నానో మీరు కూడా ఆ వైపు నుంచి చూడండి అని. బీ కేర్ఫుల్ టుడే, ఇట్ మే బీ ఏ ట్రాప్ డే. ఎందుకంటే ఇన్నిసార్లు ట్రాప్ చేసే ఇదిలో ఉంది అనేసి. దీని తర్వాత ఐ హ్యావ్ టేకెన్ సిఈ అని చెప్పి ఇది ఇచ్చా. ఇది ఎందుకు ఇచ్చాను అనే దానికి రీజన్ చెప్తా. ఇది నేను 50 పాయింట్స్ అయితే బుక్ చేసుకున్నా, 52 పాయింట్స్. ఇది ఆల్మోస్ట్ 100 పాయింట్స్ అయింది. బట్ నేనైతే 52 పాయింట్స్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయ్యాను. ఎందుకంటే నేను చాలా హ్యూజ్ క్వాంటిటీలో ట్రేడ్ చేస్తుంటాను కాబట్టి. ఇది కూడా చూడండి, మన స్టాప్ లాస్ హిట్ అయిందా, హిట్ అయిన తర్వాత
55 పాయింట్స్ పోయింది. ఓకే, వదిలేసేయండి. ఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాము అనే దాని గురించి ఇది తీసేసి చెప్తాను. ఈ ట్రేడ్ నేను ఎందుకు తీసుకున్నాను అంటే, ఇది హ్యూమన్ సైకాలజీ మీద ఈ ట్రేడ్ తీసుకున్నా. ఎందుకు తీసుకున్నాను అనే దాని గురించి చెప్తా. ఎంట్రీ ఎక్కడిచ్చాను నేను? 641. 641 దగ్గర ఎంటర్ అయ్యాను. మనం ఎంటర్ అయిన తర్వాత నాకు తెలిసి ఇంకా మార్కెట్ రాలేదనుకుంటా కిందికి, అంతగా ఎగ్జాక్ట్ ట్రేడ్. ఇది ఎలా తీసుకున్నాను అనే దానికి రీజన్ చెప్తా ఇప్పుడు. ఇగో చూడండి, మళ్ళీ చూడండి. 641 దగ్గర ఎంటర్ అయ్యాను. దాని కింద ఐ హ్యావ్ టేకెన్ సిఈ ఇఫ్ 50 పాయింట్స్ స్టాప్ లాస్ హిట్స్ దిస్ విల్ బీ మై లాస్ట్ ట్రేడ్ ఫర్ ద డే. అంటే ఒకవేళ నేను ఇక్కడ ఎంటర్ అవుతున్నా, మార్కెట్ ఇలా కిందికి వచ్చి 50 పాయింట్స్ ట్రిగర్ అయితే నేను ఇంకా ఆ రోజుకి ట్రేడింగ్ ఆపేస్తాను. ఎందుకంటే ఈరోజు మొత్తం జనాల్ని ట్రాప్ చేయడంలోనే ఉంటుంది అని. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ట్రేడ్ నేను ఎందుకు తీసుకున్నాను అనే దాని గురించి చెప్తున్నా. బాగా వినండి ఇది. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక 30,000 క్యాపిటల్, ఎన్ని క్వాంటిటీ వదిలేసండి, 30,000 క్యాపిటల్తో ఒక లాట్ తీసుకుంటున్నారు, అవునా? మీరు ఒక లాట్ బై చేసి ఎంతసేపు వెయిట్ చేయగలుగుతారు? సింపుల్. మనం 50 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది ఎందుకు పెట్టామనే దాంట్లో కూడా దీంట్లో రీజన్ వస్తుంది. ఓకే, మీరు ఒక ట్రేడ్ని ఫర్ సపోజ్ 500 దగ్గర బై చేసినారు ఆప్షన్ని. ఓకే, మీరు స్టాప్ లాస్ అనేది పెట్టలేదు. ఎంతవరకు వెయిట్ చేస్తారు? మ్యాక్స్. మన హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుంది అంటే, ఒక 30 పాయింట్స్ 50 పాయింట్స్ డౌన్ అయినా కానీ మళ్ళీ రికవర్ అవుతుంది అనేసి మనకు ఒక గెస్ ఉంటుంది. ఎప్పుడైతే ఒక హ్యూజ్ పాయింట్స్ డౌన్ అవుతుందో అప్పుడు మనకు సైకాలజీ ఏంటంటే ఎగ్జిట్ అయిపోవడానికే ట్రై చేస్తాం ఎవరైనా కానీ. సో నేను ఏం చేశానంటే ఈ స్వింగ్ని క్యాలిక్యులేట్ చేశాను. స్వింగ్ని క్యాలిక్యులేట్ చేస్తే ఈ క్యాండిల్ దగ్గరికి 100 పాయింట్స్ వస్తుంది. మ్యాక్సిమం పీపుల్ 100 పాయింట్స్ దగ్గర ఎగ్జిట్ అవుతారు. ఓకే, ఇంకొంతమంది ఏం చేస్తారంటే 100 పాయింట్స్ పోయింది, సో ఇక్కడ నుంచి రికవర్ అవుతుందని కూడా కొద్దిమంది ఉంటారు. సో నేను ఏం చేశానంటే ఇక్కడ నుంచి ఇంకో 30 పాయింట్స్ తీసుకున్నా, అటు ఇటుగా ఎగ్జాక్ట్లీ 30 పాయింట్స్. చూడండి, 130 పాయింట్స్ తీసుకున్నా, మార్క్ చేసుకొని ఈ లైన్ని ఇక్కడ ప్లేస్ చేసి వెయిట్ చేస్తున్నా. ఈ లైన్ని ఇక్కడ ప్లేస్ చేశాను నేను ఇలా 141 దగ్గర ఇలా ప్లేస్ చేసి, అప్పుడు మార్కెట్ ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నప్పుడు ప్లేస్ చేశా. 100 పాయింట్స్ దగ్గర నుంచి మార్కెట్ చూడండి, 100 పాయింట్స్ దగ్గరికే మార్కెట్ రివర్స్ అవుతుంది. చూడండి, 100 పాయింట్స్ దగ్గర నుంచే మార్కెట్ రివర్స్ అయ్యింది ఇక్కడ నుంచి ఇలా. సరేలే, ఇంకా రివర్స్ అవుతుంది, దీన్ని అవాయిడ్ చేద్దాం అనుకున్నా. ఎప్పుడైతే నేను మార్క్ చేసిన లెవెల్కి వచ్చిందో నేను ట్రేడ్ తీసుకొని మీకు మెన్షన్ చేశాను కూడా. ఇక్కడ చూడండి, మెన్షన్ చేశాను. నేను మెన్షన్ చేసినప్పటికే 5 పాయింట్స్ ప్రాఫిట్ చూపిస్తుండింది. ఎందుకంటే నేను ట్రేడ్ తీసుకున్నాక దాన్ని ప్లేస్ చేసి మీకు ఫోటో తీసి పెట్టాలి కదా. అరౌండ్ 1 మినిట్ దాకా పడిండొచ్చు నేను ట్రేడ్ తీసుకున్నాక. ఓకేనా? దీని తర్వాత కూడా నేను మెసేజ్ పెడుతూనే ఉన్నా, ఇఫ్ 50 పాయింట్స్ అచీవ్డ్ ఐ విల్ ట్రైల్. అంటే 50 పాయింట్లు వచ్చేసినాయి అంటే నేను ట్రైల్ చేస్తా, ఒక 20 పాయింట్స్కో 30 పాయింట్స్కో ట్రైల్ చేసుకుంటూ నా మార్నింగ్ ఏదైతే నేను 50 పాయింట్స్ లాస్ తీసుకున్నానో దాన్ని రికవర్ చేసుకోవడానికి చూస్తాను అని. ఓకే, నియర్ టు 50 పాయింట్స్. ఇది నియర్ టు 50 పాయింట్స్ ఎందుకు పెట్టానంటే 43 పాయింట్స్ దగ్గరకు వచ్చిందండి. ఎన్ని క్యాండిల్స్? 1 2 3 4 5 6 7 అంటే హాఫ్ అన్ అవర్లో 43 పాయింట్స్ దగ్గరకు వచ్చింది. దీని తర్వాత చూడండి ఎంతకు పెట్టాను, 11:16కి. దాని తర్వాత 11:47కి చూడండి, నేను 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నా. అంటే అప్పటికి ఇంకా మార్కెట్ మూవ్ అవ్వలేదు. సో 1 అవర్ నుంచి నేను వెయిట్ చేస్తున్నా. నాకు ఇంకా స్టాప్ లాసే హిట్ అవుతుందేమో అనిపించింది. సో అయితే టార్గెట్, లేదంటే స్టాప్ లాస్ అని మెసేజ్ చేశాను. దాని తర్వాత మెసేజ్ చేసిన నాకు తెలిసి కొద్దిసేపటికి ఒక 5 to 10 మినిట్స్కే ఒక బిగ్ క్యాండిల్ మూమెంటం వచ్చింది. 56 పాయింట్స్ దగ్గరికి వచ్చింది. అంటే నేను 50 పాయింట్స్ కనపడంగానే 30 పాయింట్స్ ప్రాఫిట్కి స్టాప్ లాస్ పెట్టేశాను.
నేను అది ఇక్కడ మార్క్ చేసి మీకు ఫోటో తీసి పెట్టే లోపల అది ఇంకొంచెం పైకి మూవ్ అయింది. ఓకే, ఫైనలీ 40 పాయింట్స్ దగ్గర ట్రేడ్ చేశా. సారీ, ట్రైల్ చేశాను పెట్టాను, ఇది ట్రేడ్ అని పడింది. 10 పాయింట్స్కి తక్కువ పెట్టేసి ట్రైల్ చేశా. దీని తర్వాత ఎప్పుడైతే మార్కెట్ 65 పాయింట్స్ ప్రాఫిట్ చూపిస్తుంది, మంచి ప్రాఫిట్, అది ఎగ్జిట్ అయిపోయి ఉండొచ్చు. నేను 50 పాయింట్స్ దగ్గర స్టిల్ ఇంకా అప్ మూమెంట్ వస్తుంది అని నాకు అనిపించి నేను 50 పాయింట్స్ దగ్గర ట్రైల్ చేశాను. ఓకే, చేశానో లేదో వచ్చి ట్రిగర్ అయింది. ఓకే, రైట్. సో మార్నింగ్ ట్రేడ్ లాస్ రికవర్ అయింది, ఎందుకంటే మార్నింగ్ 50 పాయింట్స్ మైనస్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 50 పాయింట్స్ ట్రేడ్ తీసుకున్నాం కాబట్టి ఓకే. ఇఫ్ ఎనీవన్ ఎవరైనా ట్రేడ్ తీసుకుంటే ఎగ్జిట్ అవ్వండి అని చెప్పా. దీని తర్వాత నిఫ్టీలో ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫామ్ అయింది, ఒక బిగ్ వాల్యూమ్ క్యాండిల్. దాని పక్కనే హైని లోని బ్రేక్ చేయకుండా ఇంకొక క్యాండిల్. సో దీని హైని మార్క్ చేసి దాని లో కంటే కొంచెం కింద మార్క్ చేసి నిఫ్టీ ట్రేడ్ అలర్ట్ అని ఇది పెట్టా. ఓకే, దీని తర్వాత వచ్చేసి ఇక్కడ ఎల్లో జోన్ని బ్రేక్ చేసింది బ్యాంక్ నిఫ్టీలో. బట్ నేనేం చెప్పాను, వెయిట్ ఫర్ రెడ్ జోన్, ఎందుకంటే ఎల్లో జోన్లో ఆల్రెడీ మార్నింగ్ నుంచి ట్రాప్ చేస్తుంది, సో వెయిట్ చేయండి అని. ఈ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను అనేది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. నేనేం చేస్తానంటే నిన్న ఇది చూడండి, సారీ మార్నింగే నేను నిన్న అనుకున్నా, నేను అసలు ఇప్పుడు చూస్తున్నా, నేను నిన్నటి క్యాండిల్ అనుకున్నా, ఇది ఓపెన్ క్యాండిల్ అనుకున్నా. ఈరోజు క్యాండిల్ నుంచే నేను ఫస్ట్ 100 పాయింట్స్ మార్క్ చేశాను, 100 పాయింట్స్ చూసుకున్నా. ఎగ్జాక్ట్ 100 పాయింట్స్ నుంచే రివర్స్ అవ్వదు కదా, సో ఇంకో 20 to 30 పాయింట్స్ పెట్టుకుందాం సేఫ్ సైడ్ అనేసి ఇక్కడికి మార్క్ చేశాను. ఇక్కడ నుంచే రివర్స్ అయింది, సో వదిలేద్దాం ఈ ట్రేడ్ని అనుకున్నా. బట్ ఎప్పుడైతే నా లెవెల్కి వచ్చిందో నేను బై చేశాను, సింపుల్గా బై చేశాను. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒకవేళ ట్రేడ్ తీసుకొని వెయిట్ చేసే వాళ్ళని ఖచ్చితంగా ఇక్కడ ఆల్మోస్ట్ మ్యాక్సిమం పీపుల్ ఎగ్జిట్ అయిపోతారు. ఎగ్జిట్ అయిపోయినప్పుడు ఖచ్చితంగా మార్కెట్ ఒక గ్రేట్ మూమెంటం ఇస్తుంది అనేసి నేను ఈ లెవెల్ నుంచి తీసుకున్నది 50 పాయింట్స్ అండి, 52 పాయింట్స్ ట్రిగర్ అయ్యేది 52. ఓకే, మార్కెట్ చూడండి ఆల్మోస్ట్ 100 పాయింట్స్ పోయింది. స్టిల్ నేను ఎగ్జిట్ చేశాను, నేను హ్యూజ్ క్వాంటిటీలో చేస్తాను కాబట్టి 101 పాయింట్స్ దగ్గర ఉంది ఇప్పుడు. ఓకేనా, 52 పాయింట్స్. ఓకే, ఇది చూడండి, అసలు ఒకవేళ మనం 50 పాయింట్స్ కానీ కాకుండా ఒక 55 పాయింట్స్ పెట్టినా కానీ మనకు మళ్ళీ ఒక 50 పాయింట్స్ అన్నా కనీసం బుక్ చేసుకునే వాళ్ళం, లేదంటే ఒక లెవెల్లో కనీసం ఒక 10 to 20 పాయింట్స్ ట్రైల్ చేసుకుని అయినా మనము సేఫ్ అయి ఉంటాం. ఇంత దారుణంగా ట్రాప్ చేసింది ఈరోజు. నేను చెప్పేది ఏంటంటే మార్కెట్ ఏమీ నేను చెప్పినట్టు విందండి, నేను నైట్ లెవెల్స్ గీసి ఇచ్చాను కదా అని చెప్పేసి నేను చెప్పినట్లే మూవ్ అవ్వదు. మనం ఈ స్ట్రాటజీని ఓవరాల్గా మనం మంత్లో చూసుకోవాలి. ప్రతిరోజు నువ్వు ఎలా చెప్తా ఎలా వెళ్ళాలంటే నేనేమి దేవుడిని కాదు కదండి, నేను చెప్పినట్లే అయిపోవడానికి. సో మీరు కూడా ఆలోచించాలి. ఇది చూడండి, ఈ ట్రేడ్ స్టాప్ లాస్ హిట్ అయింది. సో మనము ఇది ట్రేడ్ తీసుకోవద్దండి, జస్ట్ మనకు నాలెడ్జ్ కోసమే. నేను ఆల్రెడీ మీకు నిన్ననే చెప్పాను ట్రేడ్లు అనేది ప్లేస్ చేయొద్దు అనేసి. ఇక్కడ మనకు స్టాప్ లాస్ హిట్ అయింది. సో 20 పాయింట్సే కదా నిఫ్టీలో, 10 to 20 పాయింట్స్. ఎలా ట్రేడ్ తీసుకోవాలి అనే దాని గురించి మాత్రమే. ఇలా ఇక్కడ చూసుకుంటే అసలు ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ ఆల్రెడీ ఫామ్ అయింది, ఇదిగోండి. ఇలా చూసుకుంటే 10 పాయింట్స్ ఆల్రెడీ వచ్చాయి. స్టిల్ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం. ఒకవేళ ఇది ముందే అబ్జర్వ్ చేసింటే ఇక్కడనే తీసుకోవాలి ట్రేడ్, ఎందుకంటే ఇది ఒక వాల్యూమ్ క్యాండిల్, దీని తర్వాత ఒక స్మాల్ క్యాండిల్ హైని లోని బ్రేక్ చేయలేదు కాబట్టి దీని హైని మార్క్ చేసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే, ఇదండి నేను చెప్పేది. ఏంటంటే మీరు ఫాలో అవ్వండి, బట్ ఒకరోజు 2 రోజులు ఏదైనా మన లెవెల్స్ ఎల్లో జోన్లో ఎప్పుడైనా కానీ జాగ్రత్తగానే ఉండాలండి. ఎల్లో జోన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు ఫుల్ చార్ట్ చూపిస్తాను ఒకసారి చూడండి. ఎల్లో జోన్ అనేది నేను ఎందుకు ఇస్తాను అంటే చూడండి, ఆల్రెడీ ఇక్కడనే మార్కెట్ చాలాసార్లు చాలా మందిని ట్రాప్ చేసి ఉంటుంది ఆల్రెడీ, దానివల్ల నేను ఇస్తాను. మీరు ఇంకా చూసుకున్నా కానీ ఇలా ఒక 15 మినిట్స్ క్యాండిల్ పెడతాను చూడండి, నేను లైన్ దగ్గర పెడతాను చూడండి. ఈ జోన్లో ఎన్నిసార్లు అయి ఉంటుంది. లెవెల్స్ అనేటివి నేను అంత చూసుకోకుండా ఏమి ఇవ్వను.
ఇది ఖచ్చితంగా ట్రాప్ చేస్తుంది ఈ జోన్లో అనే ఉద్దేశంతోనే నేను మీకు ఈ లెవెల్స్ ఇస్తాను. సెల్ జోన్ అయినా కానీ అన్నీ చూసుకొని ఇస్తాను. బై జోన్ అయినా సెల్ జోన్ అయినా డే చార్ట్ చూస్తాను, అన్నీ చూస్తాను, చెక్ చేసుకొని ఇస్తాను. లెవెల్స్ డేట్ ఇలా బ్యాక్ టెస్ట్ చేసి ఏమి ఇవ్వను, బట్ నేను లెవెల్స్ ప్లేస్ చేసుకున్నాక చెక్ చేసుకుంటా ఈ లెవెల్స్ కరెక్ట్గానే ఉన్నాయా మనకు. ఓకే, ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందా లేదా చూడండి. ఇప్పుడు ఇది బై జోన్ కదా, ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి అప్ మూమెంట్ వచ్చింది, ఇక్కడ నుంచి అప్ మూమెంట్ వచ్చింది. సో ఇలా ఇప్పుడు సెల్ చూడండి, ఇక్కడ నుంచి ఒక లెవెల్ పడింది, ఇక్కడ నుంచి ఒక లెవెల్ పడింది, ఇక్కడ చూడండి ఇక్కడ ట్రాపింగ్ జరిగింది. బట్ దీనిపైన ఈ రోజు వరకే కాబట్టి నేను ఇలా ఇస్తా మీకు. దీనికి ఒక క్యాలిక్యులేషన్ ఉంది. ఇప్పుడు ఎలాగైతే నేను మీకు ఇక్కడ ఎలా చెప్పాను క్యాలిక్యులేషన్, ఈ లెవెల్స్కి కూడా అలాంటి క్యాలిక్యులేషన్ ఉంది. నేను అవన్నీ ఇప్పుడే చెప్పాను అనుకోండి, ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయే వాళ్ళు ఇంకా దాన్ని అదేదో వేస్ట్ అనుకొని డిసైడ్ అయిపోతారు. అందుకే నేను సబ్జెక్ట్ చెప్పకుండా ఓన్లీ లెవెల్స్ ఇస్తున్నా. లెవెల్స్ వల్ల మీకు యూజ్ ఉందా లేదా అనేది మీరు చూడాలి. ఇప్పుడు నిఫ్టీ చూడండి, నిఫ్టీ ఇక్కడ మీరు మార్క్ చేసుకున్నారు, స్టాప్ లాస్ అయిన తర్వాత ఎంటర్ అయినారు. ఇక్కడ నుంచి 10 to 20 పాయింట్స్. యాక్చువల్గా అయితే ఇక్కడనే ఎంటర్ అవ్వాలా, మనం చూడలేదు కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ ఎంటర్ అని చెప్తున్నా. బేసిక్గా అయితే మీరు చూసుకోండి ఉంటే ఇక్కడనే ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడనే ఎంటర్ అవుతే మీకు 7 to 8 పాయింట్స్ అంటే ఇక్కడ డౌన్ అయింది కాబట్టి 15 పాయింట్స్ వచ్చింది. ఓకే, దీన్ని మనము ఇక్కడ ఎంటర్ అయ్యాం కాబట్టి ఇక్కడే పెట్టుకుందాం. ఇక్కడ నుంచి 20 పాయింట్స్ ఇది. సో ట్రేడింగ్ అనేది సబ్జెక్ట్ అండి. ఏదో ఊరికే నేను లెవెల్స్ ఇచ్చాను కదా అని చెప్పి మార్కెట్ నా మాట వినేం వెళ్ళదు. ఇక్కడ నేను వద్దని చెప్పాను, స్టిల్ మార్కెట్ అయితే అప్ సైడ్ వెళ్తుంది. ఇక్కడ ట్రేడ్ తీసుకోండొచ్చు, ఇక్కడ నుంచి ఒకవేళ ట్రేడ్ తీసుకున్నా కానీ ఇక్కడ ఎన్నో క్యాండిల్, ఈ క్యాండిల్ అనుకోండి. ఓకే, ఈ క్యాండిల్ దగ్గర నుంచి ఎంట్రీ తీసుకున్నా కానీ ఇప్పుడు మనకు 46 పాయింట్స్. సో అగ్రెసివ్గా వద్దండి, నాకు కూడా భయమే. జనాలు నన్ను నమ్మి క్యాపిటల్ పెడుతున్నారు అనేది నాకు చాలా భయం. సో నేను ట్రేడ్స్ ఇవ్వాలంటే నేను అందుకే భయంగానే ఇస్తాను. ఓకే, మీరు ఇంకా కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఒక వాల్యూమ్ క్యాండిల్తో డౌన్ అవుతుందా లేదంటే వెంటనే రిజెక్ట్ అవుతుందా, ఇది మీరు మార్కెట్ని చూస్తూ గెస్ చేయాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఇప్పుడు ఈరోజు మార్కెట్ అటు ఇటుగా మూవ్ అవుతుంది, ఇక్కడిక్కడే ట్రాప్ చేస్తుంది. సో ఏం చేయాలి అనేది ఆలోచించాను. ఓకే, ఇక్కడ నుంచి లెవెల్స్ మార్క్ చేసుకున్నాయి ఎంతవరకు. ఫర్ సపోజ్ ఎవరైనా సరే అండి, ఫర్ సపోజ్ అండి ఎగ్జాంపుల్ ఇవి తీసేసి చెప్తాను నేను మీకు, కొంచెం జాగ్రత్తగా వినండి. ఓకే, ఇది 9:15 క్యాండిల్ ఇదా ఏది పిఈలో, ఇక్కడ ఇది. ఓకే, మనం ఓపెన్ని జస్ట్ మార్క్ చేసుకున్నాం. ఈ లైన్ కూడా తీసేస్తున్నా, ఓపెన్ని జస్ట్ మార్క్ చేసుకున్నాం. మీకు ఇది చాలా ఇంపార్టెంట్, మీరు ఎలా మార్కెట్లో ఆలోచించాలనే దాని గురించి. ఓకే, 9:15 క్యాండిల్ ఓపెన్ ఎక్కడండి, ఓపెన్ ఇక్కడ. ఓకే, ఫర్ సపోజ్ మీరు మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఒక 100 మంది సిఈ బై చేస్తారండి, ఒక 100 మంది పిఈ బై చేస్తారు. ఓకే, ఓపెన్ అవుతున్నాయి, అసలు ఏం స్ట్రాటజీ లేదు, ఏం లేదు, ఓపెన్ అవుతానే బై చేస్తారు. ఇద్దరు సిఈ ఒకరు బై చేస్తారు, ఒక 100 మంది, పిఈలో ఒక 100 మంది బై చేస్తారు. ఇప్పుడు చెప్పండి, సిఈలో 100 మంది బై చేస్తారు కదా, 100 మంది బై చేసిన వాళ్ళు ఎన్ని పాయింట్స్ వరకు వెయిట్ చేస్తారు మీరు చెప్పండి. కొందరు ఉంటారు జీరో అయ్యేంత వరకు కూడా వెయిట్ చేస్తారు, నేను అలాంటి వాళ్ళ గురించి అడగట్లే. మ్యాక్సిమం పీపుల్ ఏం చేస్తారు నేను చెప్పనా, కొంతమంది మనలాగా ఒక 50 పాయింట్స్కి ఎగ్జిట్ అవుతారు. ఓకే, కొంతమంది 60 వద్దు రౌండ్ ఫిగర్, ఒక 70 దగ్గరకు వచ్చిన తర్వాత ఎగ్జిట్ అవుదాం అనుకుంటారు. ఇంకొంతమంది ఒక 100 పాయింట్స్ పోయినాయి, ఒక 1700 అనేసి 100 పాయింట్స్ దగ్గర వరకు వెయిట్ చేస్తారు. ఇక్కడిక్కడే ఎగ్జిట్ అవుతూ వస్తారు. ఓకే,
ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొద్ది మంది 100ని దాటిన తర్వాత కూడా వెయిట్ చేసి ఒక 150 పాయింట్స్ లేదంటే 130 పాయింట్స్ 120 పాయింట్స్ మ్యాక్సిమం హ్యూమన్ సైకాలజీ ఇప్పుడు 1700 మైనస్ చూపిస్తుంది మీ అకౌంట్. అది ఎప్పుడైతే ఇంకొక 2000 2500 రాగానే మీరు కంపల్సరీ ఎగ్జిట్ అయిపోతారు. అది మీరంటే ఒకరని కాదు, మ్యాక్సిమం పీపుల్ ఎగ్జిట్ అవుతారు. సింపుల్. ఫర్ సపోజ్ ఇక్కడ నువ్వు బై చేసావు, ఇక్కడ పుట్టు బై చేసావు, ఓపెన్ అవుతుంది మార్కెట్. ఇక్కడ చూడండి లో ఎంత వెళ్ళింది, 40 పాయింట్స్ ఆల్మోస్ట్ వెళ్ళింది. ఇక్కడ కొద్దిమంది మార్నింగ్ అరే రాంగ్ అయిపోయింది అనేసి ఎగ్జిట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు, అవునా? సరే, ఇప్పుడు ప్రాఫిట్ ఎంతమంది ఎలా తీసుకుంటారు? ఇప్పుడు మనమే ఉన్నాం, ఒక ట్రేడ్ తీసుకుంటున్నాం, ఎలా తీసుకుంటున్నాం? ఇక్కడికి 40 పాయింట్స్ చూపిస్తుంది. మనం ఎన్ని పాయింట్స్, నేనైతే 40 పాయింట్స్ వచ్చినప్పుడు కొంచెం స్టాప్ లాస్ని తగ్గించుకుంటాను. దాని తర్వాత ఒక 60 పాయింట్స్కి వచ్చినప్పుడు మెల్లిగా ఒక 20 పాయింట్స్ అలా పెట్టుకుంటాను. మెల్లిగా దాన్ని అగ్రెసివ్గా ట్రైల్ చేస్తూ వస్తా. ఓకే, ఇక్కడ 70 పాయింట్స్ వచ్చిందండి. ఇక్కడ ట్రైల్ చేసుకుంటూ వస్తా. ఇక్కడెక్కడో నాకు స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది, ఎగ్జిట్ అయిపోతా. కొద్దిమంది ఏం చేస్తారు తెలుసా, మార్కెట్ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అవుతానే, ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది కదండి, బాగా వినండి. ఇక్కడ స్టాప్ లాస్ ఇచ్చేస్తారా, ఇంకా అయ్యేలాగా లేదు, ఈరోజు మార్కెట్ అంటే మార్కెట్ పీఈ వైపుకు ఉంది, సో మనం ఎగ్జిట్ అయిపోయేసి పీఈ బై చేద్దామనేసి. మీరు కూడా చేస్తుంటారు, ఎంతమంది చేస్తారో కమెంట్ పెట్టండి. బై చేద్దామనేసి ఈ లెవెల్లో బై చేస్తారండి, ఈ లెవెల్లో బై చేస్తారు. ఇక్కడ నుంచి మార్కెట్ ఇలా వెళ్ళిపోతుంది, ఈ లాస్ట్ని ఇక్కడ కవర్ చేద్దాం అనుకుంటారు. బట్ ఏమవుతుంది, మార్కెట్ ఇది ఒక 130 పాయింట్స్ పడుతుంది. చూడండి, ఇది కూడా ఒక 130 పాయింట్స్ పడుతుంది, అవునా? సో మనం ట్రేడ్ చేసేటప్పుడు మార్కెట్లో ఏం జరుగుతుందనేది ఆలోచించే శక్తి ఉండాలి. నేను లెవెల్స్ అనేటివి కూడా చాలా ఆలోచించి ఒక క్యాలిక్యులేషన్ మీద ఇస్తాను. ఇప్పుడు ఈ సెల్ జోన్ ఉంది, ఈ సెల్ జోన్లోకి వచ్చే లోపల ఇక్కడ ఒక 150 పాయింట్స్ మైనస్ అవుతాయి. మైనస్ అయినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ నుంచి రివర్స్ అవుతుంది మార్కెట్. అంటే రివర్స్ అవుతుంది అంటే కంపల్సరీ అవుతుంది అని ఏం లేదు, నేను అదే చెప్తున్నా. నేను చెప్పాను కదా అని అయిపోదు. ఒకవేళ ఇక్కడ ఎవరు ఎంటర్ కాలేదు, ఇక్కడ ఎంటర్ అయ్యారు, ఇక్కడ ఎవరు ఎంటర్ కాలేదు, నేను చెప్పినట్టు ఇక్కడ ఎంటర్ అయ్యారు, సో ఫర్దర్గా ఇంకా పడుతుంది మార్కెట్. బట్ ఈ సెల్ జోన్స్ అనేటివి నేను ఎందుకు ఇస్తాను అంటే, ఇక్కడ నుంచి ఇక్కడికి మూమెంటం వచ్చినప్పటికీ ఇక్కడ ఆల్మోస్ట్ లాసెస్ తీసేసుకుంటారు పీఈలో. తీసేసుకున్నాక ఎగ్జిట్ అయిపోయేసి సి వైపుకి వస్తారు. సి వైపుకి వచ్చినప్పుడు ఇది మూమెంటం వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని మాత్రమే నేను లెవెల్స్ ఇస్తున్నా. ఇది ఒక్కరోజు విషయం కాదు, మీకు మళ్ళీ చెప్తున్నా. ఈవినింగ్ 3:30 లోపల నేను ప్రాఫిట్లో ఉండాలి అనుకున్న వాళ్ళు ప్లీజ్ పర్లేదు ఎగ్జిట్ అయిపోండి, నాకేం నష్టం లేదు. నేనేం డబ్బులు తీసుకొని మీకేం ట్రేడ్ చేయడం లేదు, కాబట్టి మీరు ఎగ్జిట్ అయిపోయినా కానీ నాకు నష్టం లేదు. అర్థమవుతుందా? మీరు ఓవరాల్ మంత్లో ప్రాఫిట్లో ఉన్నారా లేదా? మీరు నాకు తెలిసి ఫస్ట్ నుంచి మన గ్రూప్లో ఉన్న వాళ్ళు ప్లీజ్ కామెంట్ పెట్టండి. మీరు డే నుంచి ఎప్పుడైతే నన్ను ఫాలో అవుతున్నారో ఈ రోజు వరకు ప్రాఫిట్లో ఉన్నారా, లాస్లో ఉన్నారా? ఒక్కరోజు 2 రోజులు లాస్ వచ్చింది, అది కూడా ఈ లెవెల్స్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేసేవాళ్ళు మీ ఓన్గా నా ఛానల్లో యాడ్ అయ్యి, నా టెలిగ్రామ్లో యాడ్ అయ్యి కూడా మీ ట్రేడ్ చేస్తుంటే అది నాకు సంబంధం లేదు. నా ఛానల్ రూల్స్ ఫాలో అవుతూ, నా లెవెల్స్ని ఫాలో అవుతూ ఎంతమంది ట్రేడ్ తీసుకోలేదు. ఇప్పుడు మార్కెట్ మూవ్ అవుతుంది, ఒకసారి మనం దీన్ని ఏది నిఫ్టీ చూద్దాం. ఇప్పుడు కొంచెం అప్ మూమెంట్ వచ్చింది, 2 పాయింట్స్ అంట. ఓకే, నిఫ్టీ ఎందుకు నేను ఎక్కువ ప్రిఫర్ చేయనంటే ఎందుకేనండి, 75 క్వాంటిటీ, ఇక్కడేమో మూమెంటం వస్తుంది, ఇక్కడేమో మూమెంటం రావట్లే. ఇదే ప్రాబ్లం. ఇక్కడ చూడండి, మన స్టాప్ లాస్ హిట్ అయింది, దీని తర్వాత అక్కడే మార్కెట్ కొంచెం కన్సాలిడేట్ అవుతుంది. ఓకే, ఏదో చెప్తున్నా. ఓవరాల్గా మీరు ఇన్ని రోజులు ట్రేడ్స్ తీసుకున్నారు కదా, ఎంతమంది మన రూల్స్ ఫాలో అయ్యి ప్రాఫిటబుల్గా ఉన్నారు ప్లీజ్ కమెంట్ చేయండి. కొంతమంది చేస్తున్నారుగా, 40 పాయింట్స్ బుక్ చేశా, 60 పాయింట్స్ బుక్ చేశా, 100 పాయింట్స్ బుక్ చేశా అని చేస్తున్నారు కదా. మీరు ఓవరాల్గా ప్రాఫిట్లో ఉన్నారా, లేదు ఈ ఛానల్ని లెవెల్స్ని ఫాలో అయ్యి లాస్ట్లో ఉన్నారా?
ఒక 2 రోజులు లాస్ వస్తే మీరు ఇన్ని రోజుల నుంచి కష్టపడి చేసిన ప్రాఫిట్ అంతా పోయింది అంటే మీరు ఎక్కడో ర్యాండమ్ ట్రేడ్స్ చేస్తున్నారు, లేదంటే స్టాప్ లాస్ మెయింటైన్ చేయట్లా. నేను ప్రతిరోజు చెప్పేది, ప్రతి వీడియోలో చెప్తాను, స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి, స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. ఎందుకు స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి? ఇంత మొమెంటం వస్తుంది మార్కెట్లో. మీరు 130 పాయింట్స్ మైనస్ తీసేసుకుంటే ఇంకెప్పుడు రికవర్ చేసేది? ఒక 50 పాయింట్స్ అయితే ఇప్పుడు చూడండి, పొద్దున్నే ఒక 50 పాయింట్స్ లాస్ తీసుకున్నాము, మధ్యాహ్నానికి అది రికవర్ చేసాము. కుదిరితే ఇంకో ట్రేడ్ చేస్తాము, లేదంటే రేపు ప్రాఫిట్ చేసుకుంటాము. లాస్ట్ని అయితే తగ్గించుకుంటాం కదా. ఒక్కొక్క రోజు 50 పాయింట్స్ మైనస్లో ఉండేదాన్ని -20 చేసుకుంటాం. సో నేను చెప్పేది ఏంటంటే ఓవరాల్గా మనం ప్రాఫిట్లో ఉన్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. సాయంత్రం 3:30 లోపల మనం ప్రాఫిట్ చేసేయాలి, ఈ రోజుకి ఎంత సంపాదించామో చూసుకోవాలంటే అలా కాదు కదండి. ఇప్పుడు మీరు ఒక జాబ్ చేస్తున్నారు, నెల అయిపోయిన తర్వాత కదా మీకు శాలరీ ఇస్తారు. మీరు ఎందుకు డైలీ నాకు కావాలని మీరేమైనా కూలి పనికి పోతున్నారా డైలీ మీకు డబ్బులు కావడానికి? మీరు అర్థం చేసుకునేదానికి ట్రై చేయండి. మీరు ఏ రోజుకి ఆ రోజు నేను ప్రాఫిట్ తీసుకోవాలంటే మాత్రం అది స్టాక్ మార్కెట్లో అవ్వదు. కావాల్సింటే మీరు ఫర్ సపోజ్ ఏదైనా కోర్సులు తీసుకున్నా, లేదు ఇంకెవరినన్నా మీ మెంటర్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళని అడగండి, మీరు ప్రతిరోజు ప్రాఫిట్ చేస్తారా మార్కెట్లో ఒక్కరోజు మిస్ అవ్వకుండా అని. ఎవ్వరు చేయరండి. పెద్ద పెద్ద ట్రేడింగ్ కంపెనీస్ పెట్టి చేస్తుంటారు, సెబీ రిజిస్టర్లు ఉంటారు, వాళ్ళు కూడా ప్రతిరోజు ప్రాఫిట్లు చెయ్యలేరు, ఇంపాసిబుల్. అది బ్లాక్ డేస్ అనేసి ఉంటాయి ప్రతి మార్కెట్లో. ఆ మార్కెట్లో ఖచ్చితంగా దోలు తీరిపోద్ది మనం ఎలా పడితే అలా ట్రేడ్ చేస్తే. కాబట్టి ఆ రోజు వాళ్ళు మినిమం లాస్ తీసుకొని బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు నేను మెయిన్ మీకు చెప్తున్నదే ఫస్ట్ నుంచి అది. మీరు ఇంత లాసులు తీసుకోకుండా 50 పాయింట్స్ లాస్ తీసుకున్నారండి మార్నింగ్, ఈవినింగ్కి 50 పాయింట్స్ రికవర్ అయింది. ఇప్పుడు నేను ఈ ట్రేడ్ తీసుకోవద్దన్నా, ఈ వీడియో నా మెసేజ్ చూడడం వాళ్ళు ఒకవేళ ట్రేడ్ తీసుకుంటే హ్యాపీగా ఇక్కడ వాళ్ళకి 100 పాయింట్స్ వచ్చినట్లే కదా. ఇక్కడ నుంచే కదా. అప్పుడు చూడండి, ఇప్పుడు మూమెంటం అంత వస్తుంది, 50 పాయింట్స్ అన్నా తీసుకుంటారు కదా కనీసం. ఇగో 60 పాయింట్స్ వచ్చింది. నేనైతే ఈ ట్రేడ్ తీసుకోలేదు కానీ చెప్తున్నా. ఇక్కడ చూడండి, ఇదో నిఫ్టీ కూడా చూడండి 10 పాయింట్స్ వచ్చింది. మనం స్టాప్ లాస్ పెట్టుకున్నాము, ఇక్కడ 10 పాయింట్సా 16 పాయింట్స్ వచ్చింది. 10 పాయింట్స్ తీసుకోండి, 750. ఇక్కడ మనం రికవర్ చేసాము, ఇక్కడ ఒక 750 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఇంకేం కావాలి మీకు? నేనేం చెప్తున్నానంటే సిస్టమేటిక్గా ట్రేడ్ చేసే వాళ్ళు మాత్రమే ఉండండి, ఫాలో అవ్వండి. లేదంటే ఫాలో అవ్వద్దు. ఊరికే నా లెవెల్స్ నోట్ చేసుకొని మీరు ఇష్టానుసారం మీరు ట్రేడ్ చేసుకున్నట్లయితే నా ఛానల్లో ఉండాల్సిన అవసరం లేదు. మీరు వేరే ఛానల్ని ఫాలో అయ్యి అక్కడ మీకు ప్రతిరోజు డైలీ ప్రాఫిట్ వస్తుందంటే డైలీ అక్కడే ట్రేడ్ చేయండి. ఏదో ఒకరినే ఫాలో అవ్వండి, అందరినీ ఫాలో అయితే వేస్ట్. అర్థమవుతుందా? ట్రాపింగ్ అనేది మార్కెట్లో కామన్. అది మనం ఆ ట్రాపింగ్ని దాటుకొని వచ్చి ట్రేడ్ చేసినప్పుడే ప్రాఫిట్స్ వస్తాయి. ఒక్కొక్క రోజు 150 పాయింట్స్ 200 పాయింట్స్ కూడా తీసుకున్నాం కదా ప్రాఫిట్. ఈరోజు ఎంత అయింది? ఏం కాలేదు లాస్, అసలు న్యూట్రల్గా ఉన్నాం. మార్కెట్ ఉన్నంత వరకు చూడండి, దాని తర్వాత ఈవినింగ్ పోయి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నిన్న ఫర్ సపోజ్ ప్రాఫిట్ ఏం లేదు, ఎంజాయ్ చేయండి. రేపు ఒక 200 పాయింట్స్ ఇద్దాం, అది డివైడ్ చేసుకుందాం కావాల్సింటే 3 డేస్కి. అంతేకాని మీరు ఇలా తొందరపడితే కష్టం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఒకసారి చెక్ చేద్దాం. 130 పాయింట్స్ వచ్చింది. ఇక్కడ జస్ట్ ఊరికే మార్క్ చేస్తున్నా, మీరు చెక్ చేయండి. ఈ స్ట్రాటజీ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది మీకు అర్థమవుతుంది. చెక్ చేయండి, ఇది ట్రేడ్ తీసుకోవద్దు, చెక్ చేయండి. మీకు ఇది నేర్చుకోవడానికి ఇది నేను చెప్తున్నా, అంతే. చెక్ చేయండి. ఓకే, మార్కెట్ అనేది ఎలా మూవ్ అవుతుంది, మార్కెట్ అనేది హ్యూమన్ సైకాలజీ మీద ప్లే చేస్తుంది. మార్కెట్లో ఎప్పుడు కూడా మీకు ఏ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసినా కానీ గవర్నమెంట్ వాళ్ళ రూల్ ప్రకారం ఒక మెసేజ్ వస్తుంది, 90% పీపుల్ మేక్ లాసెస్ అని. ఆ 90%లో మీరు ఉండకుండా 10% వైపు మీరు ఉన్నారంటే ప్రాఫిట్స్ చేస్తారు. సో మీరు మార్కెట్లో ఆలోచించాల్సింది, జనాలు ఏ వైపు తప్పు చేస్తారు ఆ వైపు మీరు ఉండొద్దు, ఆపోజిట్ వైపు ఉండు. అది మీకు ఎలా తెలుస్తుంది? అది ఇంపాసిబుల్ మీకు తెలియడం, ఏ వైపు ఉండాలని. వాళ్ళు వచ్చి మీకు చెప్పరు కదా, ఇంతమంది మేము ఈ వైపు ఉన్నాం, ఇంతమంది మేము ఈ వైపు ఉన్నామని. సింపుల్గా మీరు తెలియాల్సింది అదే. లెవెల్స్ అనేటివి దేనికి? అందుకోసమే. ఓకే,
కొంచెం ఎక్కువనే చెప్పిండొచ్చు, కొద్దిమందికైనా కొంచెం అర్థం అవుతుంది మార్కెట్ గురించి అని చెప్తున్నా. సో దయచేసి ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి 6 పాయింట్స్ మూమెంటం వస్తుంది. చెప్పలేం, మార్కెట్ ఇలా కూడా వెళ్ళొచ్చు. నేను ఇప్పుడు ఇది ఏదో మార్క్ చేశాను కదా ఇలానే వెళ్ళిపోతుంది ఏమి ఉండదు. కొన్నిసార్లు ఇలా కూడా రావచ్చు. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి మనం? ఓకే, ఎక్కడో మార్కెట్ ఇంకా డౌన్ వైపుకి మూవ్ అవ్వాలనుకుంటుంది. సో ఇక్కడ ఎక్కువ మంది లేరు ప్లేయర్స్, ఇక్కడ ఇంతసేపు కన్సల్టేట్ అయింది కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. సో ఇక్కడ నుంచి మార్క్స్ చేసుకొని ఓకే ఇంతమంది, ఓకే ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, ఇక్కడ ఎగ్జిట్ అయినారు కాబట్టి ఇలా మూమెంటమ్స్ వస్తున్నాయి. చూడండి 10 పాయింట్స్ మీకు ఇక్కడ లైవ్లోనే చూపిస్తున్నాగా ఇది. ఇంకా మార్కెట్ లైవ్లోనే నడుస్తుందిగా. 10 పాయింట్స్ వచ్చింది, 350 పాయింట్స్ ఇక్కడనే. ఇంకా మూమెంటం వస్తే 13 పాయింట్స్, 20 పాయింట్స్ వస్తే 700. సింపుల్. మీరు కాంప్లికేటెడ్గా వాళ్ళని వీళ్ళని చూసి ఒకరోజు ఏదో మనం అనుకున్న వైపు మార్కెట్ పోలేదు కదా అని చెప్పి చాలా రాంగ్గా ఆలోచిస్తున్నారు. అలా మీరు ప్రతిరోజు మీరు అనుకున్న వైపే మార్కెట్ పోతుంది అనుకుంటే అది ఇంపాసిబుల్. మీరు నా ఛానల్ కాదు, ఏ ఛానల్ చూసినా కానీ ఎవ్వరూ చెప్పలేరు. మీరు ఆ రోజు చేయాల్సింది ఏంటి? లాస్ని తగ్గించుకోవడం. అసలు కొంతమంది కమెంట్ పెట్టేవాళ్ళు కూడా పెట్టట్లేదు. నాకు తెలిసినంతవరకు చెప్తున్నా, వాళ్ళు కూడా నిన్న లాస్ చేసి ఉంటారు. ఎందుకంటే నిన్న కూడా మార్కెట్ ఎల్లో జోన్లో అప్ అండ్ డౌన్స్ కొట్టింది. నేనైతే స్ట్రిక్ట్గా ఒక ట్రేడ్ తీసుకున్నాను, లాస్ వచ్చిందంటే వెయిట్ చేస్తాను పర్ఫెక్ట్ ట్రేడ్ కోసం. ఇలాంటి క్యాలిక్యులేషన్లు చేసుకుంటాను. ఓకే ఇక్కడ ఎంటర్ అయ్యారు కొద్దిమంది, ఇక్కడ వరకు వచ్చింది, ఓకే రివర్స్ అవుతుంది, ఓకే వదిలేద్దాం. ఇంకా కిందకి వచ్చింది, ఓకే ఇక్కడైతే మ్యాక్సిమం, ఒకవేళ ఇక్కడ నుంచి ఇక్కడి వరకైనా కానీ మ్యాక్సిమం ఎగ్జిట్ అవుతారు. సో ఇక్కడ నుంచి తీసుకుందాం ట్రేడ్ అని వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, అలానే వెళ్తా ట్రేడ్ అనేది. ఇప్పుడు నేను ఎల్లో జోన్ లేకున్నా కానీ ట్రేడ్ తీసుకున్నాను మరి రికవరీ కోసం. అది మీకు గ్రూప్లో ఎలా పెట్టా దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. అది మీరు నేర్చుకోండి ఫస్ట్. ఓకే ర్యాండమ్ ట్రేడ్స్ చేయొద్దు. నేను టెలిగ్రామ్ గ్రూప్లో ఎప్పుడు పెడుతుంటా. నేను ప్రాఫిట్ వచ్చినప్పుడు పెడతా, ఒకవేళ స్టాప్ లాస్ ట్రిగర్ అయినప్పుడు కూడా పెడతా. ర్యాండమ్ ట్రేడ్స్ చేయొద్దు, జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఎందుకు పెడతానంటే ట్రాప్లో పడిపోవద్దు అని. ట్రాప్లోనే పడిపోతారు చాలామంది. ఇక్కడ చాలామంది ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, ఈరోజు చాలా దారుణమైన లాసులు తీసుకుంటారు. ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళు ఇక్కడ మ్యాక్సిమం ఎంటర్ అయ్యారు. ఒకవేళ ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళు కూడా ఇక్కడే మ్యాక్సిమం ఎంటర్ వేసి ఎగ్జిట్ అవుతానే ఏం ఆలోచిస్తారు తెలుసా? ఓకే నాకు సి వైపు స్టాప్ లాస్ హిట్ అయింది, సో పి బై చేద్దామని వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి మార్కెట్ ఏదో వెళ్ళిపోతుందని. మార్కెట్ అక్కడ నుంచి దమాలని పడుతుంది, మళ్ళీ లాస్ తీసుకుంటారు. ఇక్కడ ఒక 100 పాయింట్లు, ఇక్కడ ఒక 100 పాయింట్లు, 7,000 రూపాయలు మైనస్లోకి వెళ్ళిపోతారు. మనం ఏం చేస్తున్నాం? 50 పాయింట్స్ తీసుకుంటున్నాం. 50 పాయింట్స్ అంటే ఎంత? 1,700. దాన్ని మళ్ళీ మనం రికవర్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, నేను మీ ముందరేగా జస్ట్ ఊరికే ర్యాండమ్గా మార్క్ చేసి గీసా, వచ్చిందిగా. మీరు ర్యాండమ్గా ఇప్పుడు ఒక 10 లాట్స్ తీసుకున్నా కానీ ఇప్పుడు మీకు ఎంత ఉంటుంది ప్రాఫిట్? ఇంకో 30,000 35,000, ఇదో 20 కూడా వచ్చేసింది. ఆల్మోస్ట్ 20 పాయింట్స్, అదిగో 21. ఓకే, సో నేనేమంటున్నానంటే మీరు ట్రేడింగ్ ఎలా చేయాలో నేర్చుకోండి. అనవసరంగా మీరు ఒకరోజు మనం అనుకున్నట్లు జరగలేదు కాబట్టి ఇది వేస్ట్, ఈ లెవెల్స్ వేస్ట్ అనుకుంటే దానికి నేనేం చేయలేను. ఇప్పుడు చూడండి, ఎగ్జాక్ట్గా మన సెల్ జోన్ నుంచి రివర్స్ అవుతుంది. మరి ఇప్పుడు నేను రైట్ అయిపోయినా? ఇవి లెవెల్స్ అండి. మనం లెవెల్స్ మార్క్ చేసుకొని లెవెల్స్ నమ్మి ట్రేడ్ చేయాలంతే. ఒకవేళ లెవెల్స్లో తేడా జరిగింది, స్టాప్ లాస్ ఇచ్చి ఒప్పుకో. ఇక్కడ చూడు, మార్కెట్ చూడు, 22 పాయింట్స్ ఎగ్జాక్ట్గా రెడ్ జోన్ నుంచి రివర్స్ అవుతుంది కదా మనకి. నేను ఈ వీడియో చేయడం వల్ల ట్రేడ్ తీసుకోలేదు, లేదంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకుంటా. ఇక్కడ ఈ మెజర్మెంట్ తీసుకొని ఇక్కడ తీసుకొని ఖచ్చితంగా ట్రేడ్ తీసుకుంటా. సో నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నప్పుడు ఏం చేస్తాను సార్, నేను ఎలా ట్రేడ్ చేస్తాను చెప్తాను చూడండి. నేను ఎప్పుడు కూడా మ్యాక్సిమం ఫస్ట్ ట్రేడ్లోనే ప్రాఫిట్ కోసం ఆలోచిస్తాను. ఫర్ సపోజ్ ఫస్ట్ ట్రేడ్లోనే నాకు ఒక 80 to 60, 80, 100 పాయింట్స్ ప్రాఫిట్ చేశాను అనుకోండి. నెక్స్ట్ ట్రేడ్లో నేను ఖచ్చితంగా 30 to 40 పాయింట్స్ మించి ట్రేడ్ ఎక్స్పెక్ట్ చేయను. ట్రేడ్ చేసుకుంటూనే వెళ్తుంటా. మేబీ అది 100 పాయింట్లు ఇవ్వచ్చు, బట్ నేనైతే ట్రైల్ చేసుకుంటూనే ఉంటా. ఎందుకు అంటే నాకు ఫస్ట్ ఆల్రెడీ వచ్చాయి. ఇక్కడ ఒక 40 పాయింట్స్ వచ్చాయి అనుకో, 100 పాయింట్స్ వస్తాయి. నేను చేసేదానికి ఒక ఈజీగా మంచి ప్రాఫిట్ వచ్చినట్లు నేను కొనే లాట్స్కి. ఓకే, ఒకవేళ ఫస్ట్ లాస్ వచ్చింది, ఈరోజులాగా ఫస్ట్ లాస్ వచ్చిందంటే సెకండ్ ట్రేడ్ మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని
ఆ లాస్ని రికవర్ చేయడానికి ట్రై చేస్తాను తప్పితే ఆ లాస్ని రికవర్ చేసేసి ప్రాఫిట్ చేసేద్దామని మాత్రం పొర్రపాటున కూడా ఆలోచించాను. ట్రేడ్ ఉంటే తీసుకుంటాను, కానీ నేను ఫస్ట్ ట్రేడే లాస్ వచ్చిందంటే దాని తర్వాత తీసుకునే ట్రేడ్ ఒకవేళ మధ్యాహ్నం కానీ వెయిట్ చేస్తా, ర్యాండమ్గా ట్రేడ్స్ తీసుకోను. ఫస్ట్ ట్రేడ్ లాస్ వస్తే, ఇది వినండి ఓకే, ఫస్ట్ ట్రేడ్ లాస్ వస్తే సెకండ్ ట్రేడ్ జాగ్రత్తగా తీసుకొని ఆ లాస్ని కుదిరినంత తగ్గడానికి చూస్తా. 50 పాయింట్స్ రికవర్ చేయడానికి కూడా చూడను, కొన్నిసార్లు 30 పాయింట్స్ 20 పాయింట్స్ కూడా రివర్స్ చేస్తా. ఎందుకంటే మార్కెట్ లెవెల్స్ తీసుకుంటాను కదా, నాకు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది కదా, ఓకే ఇంతకు మించి పోదు అని నాకు ఐడియా వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా అది రికవర్ చేసుకొని కామ్గా కూర్చొని ఆ రోజుకి డే ఎండ్ చేస్తా, లేదంటే మళ్ళీ ఏదైనా బెటర్ ఆపర్చునిటీ వస్తే ఎంటర్ అవుతా. ఇది నేను చేసే పని. ఒకవేళ ప్రాఫిట్ వచ్చిన తర్వాత 100 పాయింట్స్ 150 పాయింట్స్ చేసుకున్నానంటే మ్యాక్సిమం జాగ్రత్తగా ఉంటా, ర్యాండమ్ ట్రేడ్స్ ఎంటర్ అవ్వను. సింపుల్గా ఒక 30-40 పాయింట్స్ వచ్చినా చాలు నాకు. ఇంకొక దాన్ని యాడ్ చేసుకుంటూ పోతా. 100 పాయింట్స్ ఉన్నాయి, ఇంకొక 40 పాయింట్స్ 150, ఇంకొక 40, 180 ఉన్నాయి కదా మన దగ్గర ప్రాఫిట్ అని చెప్పి ర్యాండమ్గా ట్రేడ్ తీసుకొని ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్ ఇస్తామని మాత్రం చూడను నేను. ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ఇలానే ట్రేడ్ చేయాలి. లెవెల్స్ ఉంటాయి, మనం మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది, ఆప్షన్ చార్ట్ ఎలా ఉంది, ఏం మూవ్ అవుతుంది, నిఫ్టీ పరిస్థితి ఏంటి, అన్నీ చెక్ చేసుకోవాలి మనం. చూడండి ఇప్పుడు చూడు, నేను ఎందుకు ట్రైల్ చేయాలి అని గుర్తుందా? 10-20 పాయింట్స్ అంట. ఇప్పుడు 16 అలా రాగానే 10 దగ్గర మీరు ట్రైల్ చేస్తారనుకోండి, 10 పాయింట్స్ కన్ఫామ్ ట్రిగర్ అయింది, 10 పాయింట్స్ ప్రాఫిట్లో ఉండండి, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ చూసుకుందాం. ఓకే, చాలా ఎక్కువసేపు చెప్పినట్టున్నా. నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు కూడా చాలా భయం అండి. నన్ను నమ్మి ఇంతమంది ట్రేడ్ చేస్తున్నారు, వాళ్ళకి లాస్ వస్తే అది నేను తెప్పించినట్లు అవుతుంది, ఎందుకంటే నా సబ్జెక్ట్ నమ్మి చేస్తున్నారు కాబట్టి. సో నేను కూడా ట్రేడ్లు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్తాను. ఇది కంపల్సరీ వస్తుంది అంటేనే చెప్తాను. సో ఏదో ర్యాండమ్గా ఒకడు వచ్చాడు ఏదో లెవెల్స్ ఇచ్చేస్తున్నాడు ఇలా మూవ్ అవుతుంది అని మాత్రం అనుకోవద్దు. నేను అన్ని రకాలుగా ఆలోచిస్తాను. నేను అలా ట్రేడ్లు ఇవ్వాలనుకుంటే నేను కూడా ఇక్కడ ఒక ట్రేడ్ ఇచ్చేసి మీకు నేను ఎగ్జిట్ అయ్యాను అని చెప్పకుండా, ఎవరండి ఎగ్జిట్ అవ్వండి ఎవరు చెప్తారండి? ఏ గ్రూప్లోకైనా పోండి, ఎన్ని పాయింట్స్ అచీవ్ అయ్యాయి ట్రేల్ చేయండి అని చెప్తారు. దాని తర్వాత అది 60 పాయింట్స్కి 70 పాయింట్స్కి 80 పాయింట్స్కి పోగానే ఇంత పోయింది 100 పాయింట్స్ పోయింది అంటారు. నేను ఏ రోజైనా ఎక్కడైనా ఇంకా వెయిట్ చేయండి అని చెప్పడం ఎప్పుడైనా చూసారా? ఎగ్జిట్ అవ్వండి వెయిట్ చేయొద్దు. ఎన్నిసార్లు చెప్పింటాను, గ్రూప్లో ఉన్న వాళ్ళకి బాగా క్లియర్గా తెలుస్తుంది. ఎగ్జిట్ అయిపోండి, వెయిట్ చేయొద్దు, ఎందుకంటే మార్కెట్ రివర్స్ అవ్వచ్చు అని చాలాసార్లు నేను మెన్షన్ చేస్తాను అదే పనిగా. ఎందుకంటే నా వల్ల వాళ్ళు లాస్ తీసుకోకూడదు, ప్రాఫిట్ కూడా నేను తీసుకున్నంత తీసుకోవాలి కంపల్సరీ, లేదా కొద్దిగా ఇంకా ఎక్కువ తీసుకున్నా పర్లేదు. అంతేకాని నేను ఎగ్జిట్ అయింది మీకు చెప్పలేదు అనుకోండి, ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ నేను ఇక్కడ 52 పాయింట్స్ బుక్ చేసుకున్నాను, నేను మీకు చెప్పలేదు అనుకోండి, మీరు వెయిట్ చేస్తే అది ఇంకా పైకి పోతే నేను ఈవినింగ్ వచ్చేసి నేను క్రెడిట్ తీసుకోవచ్చు. 100 చూసారా నేను ట్రేడ్ ఇచ్చాను, 100 పాయింట్స్ మూమెంట్ అయింది. నేను అలా ఎప్పుడు చెప్పను, నేను ఎగ్జిట్ అవ్వండి అని మెన్షన్ చేస్తాను. నేను సెల్ చేసిన దగ్గరికి మార్క్ చేసి పెడతాను. నేను ఇలా ఏం పెంచి 100 పాయింట్స్ అచీవ్ అయ్యింది నేను ఇచ్చిన ట్రేడ్ అని చెప్పను. నాకు కూడా భయమే, ఇంతమంది క్యాపిటల్ పెట్టి ట్రేడ్ చేస్తున్నారు, వాళ్ళకి జాగ్రత్తగా ట్రేడ్స్ ఇవ్వాలనేదే నా కాన్సెప్ట్. ఓకే, ట్రేడ్స్ ఇవ్వను నేను, బేసిక్గా సబ్జెక్ట్ మీరు నమ్మాలనే దానికోసం నేను చేసేటివి మీకు చెప్తుంటా. కొద్ది రోజులు పోతే నేను చెప్పను, అలా చెప్పకూడదు అసలు. మీరే నేర్చుకోవాలి లెవెల్స్లో ఎలా ట్రేడ్ చేయాలని. ఈరోజు ఒక పాయింట్ చెప్పాను కదా, ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడ బై చేసిన వాళ్ళు ఎక్కడ ఎగ్జిట్ అవుతారు, ఇక్కడ బై చేసిన వాళ్ళు ఎక్కడ ఎగ్జిట్ అవుతారు. ఓకే, మ్యాక్సిమం ఇక్కడ ఎగ్జిట్ అవుతారు కాబట్టి ఇక్కడ ఎంటర్ అవుదాం. ఇక్కడ ఎంటర్ అయినా కానీ 50 పాయింట్స్ స్టాప్ లాస్, అంతమించి పెట్టకూడదు. అర్థమవుతుందా? 50 పాయింట్స్. ఇప్పుడు నేను ఇచ్చే లెవెల్స్ కూడా నాకు తెలిసి 260 నుంచి 345, అంటే 100 లోపలనే ఉంది ఇది జోన్. ఇక్కడ 57.33, 57.160, సో ఇది 100 లోపలనే ఉంది. 794, 864, ఇది కూడా 100 లోపలనే ఉంది. 100 లోపలనే ఉంది కాబట్టి స్టాప్ లాస్ అనేది ఆప్షన్స్లో 50కి మించి ఏమి వెళ్ళిపోదు. 50 పాయింట్స్ అనేది కరెక్ట్ స్టాప్ లాస్. సో స్టాప్ లాస్ అయితే కంపల్సరీ మెయింటైన్ చేయండి, జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఓకేనా? ఓకే అండి.
ఈ వీడియో కొంచెం ఎక్కువ చెప్పిండొచ్చు, బట్ మీకోసమే నేను చెప్పడం. అండ్ కామెంట్ చేసే వాళ్ళు ఎందుకు ఆపారో దయచేసి, ఒకవేళ నిజంగా నేను ఇప్పుడు ఎలా చెప్పాను, మార్నింగ్ లాస్ వచ్చింది 50, మీరు కూడా ప్రాఫిట్ వచ్చింది సార్ ఈరోజు థ్యాంక్ యూ సార్ అని పెడతారు. లాస్ వచ్చినప్పుడు కూడా పెట్టండి, పర్లేదు. ఇంకో నలుగురు చూసినా కానీ నాకేం ఇబ్బంది లేదు. నేను మరీ వల్గర్ కమెంట్స్ అయితే తప్ప, మీరు నీ లెవెల్స్ వల్ల నాకు లాస్ వచ్చిందనగా నేనేం ఫీల్ అవ్వను. దానికి ఏం చేయాలనేది, మీరు ఎక్కడ తప్పు చేశారు, లేదు నా వైపు నుంచి ఏదైనా తప్పు ఉందా అని కూడా నేను క్లారిటీ ఇస్తాను మీకు. ఓకేనా? మీరైతే కమెంట్స్ పెట్టండి, లాస్ చేశారా లేదు ప్రాఫిట్ చేశారా, ఏం చేశారో పెట్టండి, నాకు తెలుస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏదో మిస్టేక్ జరిగింది, నా వల్ల జరిగిందా, మీరే ఎందుకు తీసుకున్న ట్రేడ్ అనేది కూడా పెట్టండి. ఓకేనా? ఓకే అండి, చాలా ఎక్కువ అయిపోయి ఉంటుంది వీడియో, బట్ ఈ వీడియో అనేది మీకు నాలెడ్జ్ కోసమే, నాకు మోటివేషన్ ఉంటుంది, మీకు కూడా నాలెడ్జ్ కోసమే. ఓకే, థ్యాంక్ యూ అండి. కమెంట్ చేయండి, ఈరోజు ఏం చేశారు, ప్రాఫిటా లాసా, నిన్నేం చేశారు. నిన్న నాకు అసలు, నేను ఏదో బయటికి వెళ్ళిపోయాను ఫ్యామిలీతో, సో నేను వీడియో చేయలేకపోయాను. అందులో నేనేం పెద్ద ప్రాఫిట్ కూడా చేయలేదు కాబట్టి వీడియో చేయలేదు. సో మీరైతే మాత్రం నాకు కంపల్సరీ మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి మెసేజ్ చేయండి, నేను పర్సనల్గా కూడా రిప్లై ఇస్తాగా. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ.